హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్కి ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తాజాగా జరుగుతున్న చర్చలను బట్టి వస్తున్న వార్తలు. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతారని, తద్వారా ఢిల్లీలో చక్రం తిప్పుతారని, ఢిల్లీ రాజకీయాల్లో కలకలంగా మారుతారని తెలుస్తోంది. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒకరోజు ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేయడం ఖాయమని జిల్లా వాసుల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికర చర్చగా మారింది. అయితే నిజానికి ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డికి లాభం ఎంత, అసలు చేయగలిగేదేంటి అనేది ఆలోచిస్తే సమాధానం లేని ప్రశ్నలే వస్తున్నాయండి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది 4 ఎంపీలు మాత్రమే. అందులో ఒకరు రాజీనామా చేస్తే మళ్ళీ ఆయన గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిచారే అనుకుంటే ఢిల్లీకి వెళ్ళి జగన్ చేసేదేమీ లేదు. తాను తప్ప మిగిలిన 3 ఢిల్లీలో మోడీని శాసించగలిగేదేమీ లేదు. రాష్ట్ర ప్రయోజనాలను ఆయన అక్కడ ప్రశ్నించగలిగేది కూడా ఏమి ఉండదు. 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే పార్లమెంట్లో ప్రశ్నించే అవకాశం లేదు. సో కాబట్టి ఇప్పుడు తాను ఎంపీ అయినా సరే రాష్ట్ర హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ విషయాలన్నీ కూడా ఏవైనా సరే ఆయన ప్రశ్నించగలిగేదేమీ అయితే ఉండదండి కొత్తగా. పోనీ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయాలన్నా కూడా చంద్రబాబు అవినీతి చేస్తున్నాడని చెప్పాలన్నా అక్కడ ఉన్నది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. అక్కడ 16 మంది ఎంపీలతో చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వం అది. ఇటు సానుకూలంగా కానీ అటు వ్యతిరేకంగా కానీ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో సాధించగలిగింది ఏమీ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పైగా అసెంబ్లీని వదిలేశాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోయాడు అన్న విమర్శనలు తీవ్ర స్థాయిలో ఆకాశాన్ని అంటుతున్నాయండి. సో ఇందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్తున్నారు. సో దీన్ని తట్టుకొని మళ్ళీ పార్టీని పుంజుకునేలా చేయడం ఢిల్లీలో ఉండి సాధ్యం కాదు. పైగా ఢిల్లీ రాజకీయాలు చేస్తూ ఇక ఏపీలో ఉన్న వ్యవహారాలను చక్కబెట్టడం, ఏపీ నేతలతో సమావేశాలు కావడం, ఏపీ అసెంబ్లీలో వాదనలు వినిపించేలా ప్రోత్సహించడం కూడా జగన్మోహన్ రెడ్డికి తలకు మించిన భారంగా మారుతాయి. ఢిల్లీ వెళ్ళిపోయారు అన్న ప్రచారం జరిగితే రాష్ట్ర ప్రజలు కూడా ఇతనికి నిలకడ లేదు, పదవులు ఉంటే రాష్ట్రంలో ఉంటారు, పదవులు లేకపోతే ఢిల్లీ వెళ్తూ ఉంటారు అనే వ్యతిరేక ప్రచారం కూడా పెరుగుతుందని అయితే వాస్తవం ఫ్రెండ్స్.